మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో ధనుసు రాశి వారికి? 2026 సంవత్సరం జూన్ మాసం ధనుసు రాశి వాళ్లకు ఎలా ఉందని చెప్పుకునేటప్పుడు, రాశ్యాధిపతి గురువు 2వ తారీఖున అష్టమంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా 8వ తారీఖున 6వ ఇంటి వాడైనటువంటి శుక్రగ్రహము అష్టమంలోకి వస్తుంది. శుక్రుడు అష్టమంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 22వ తారీఖు బుధుడు అష్టమంలోకి వస్తున్నాడు. 15వ తారీఖు నుంచి రవిగ్రహము సప్తమంలోకి వస్తుంది. 20వ తారీఖు నుంచి కుజుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. 6వ ఇంట్లోకి వచ్చినప్పుడు రాశిని చూస్తాడు కుజుడు. 7వ ఇంట్లోకి రవి వచ్చినప్పుడు 15వ తారీఖు నుంచి రాశిని చూస్తాడు. ఈ రవి కుజుల చూపు ఈ రాశికి ఉంది. వీళ్ళిద్దరూ మంచి వాళ్ళే. కాబట్టి ఇక్కడ అష్టమంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి. అంటే గురువు, బుధుడు, శుక్రుడు. అంటే బుధ శుక్రులు అష్టమంలోకి రావడం మంచిదే. ఈ రాశికి షష్టాధిపతి అష్టమంలోకి రావడము, శత్రుగ్రహము అష్టమంలోకి వెళ్ళడం మంచిది. బాధకాధిపతి బుధుడు అష్టమంలోకి వెళ్ళడం మంచిది. అక్కడ గురువు ఉన్నాడు. గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే అష్టమ స్థానంలో గురువు అంత యోగాన్ని ఇవ్వడు. కానీ ఎంతున్న రాశ్యాధిపతి కాబట్టి అర్ధశుభుడే అవుతాడు. స్థానాధిపత్యం రీత్యా పూర్ణ శుభుడు కాలేడు. కానీ ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏమంటే వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. ఇప్పుడు శనేశ్వరుడు 4వ ఇంట్లో ఉన్నాడు. ధనుసు అర్ధాష్టమ శని. అప్పుడు ఆ గురువుని శని చూస్తాడు. ఇది బెనిఫిట్. తగ్గిపోతుంది నెగిటివ్. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు బెనిఫిటే. కుజుడు రాశిని చూడడం 20వ తారీఖు నుంచి 15వ తారీఖు రవి చూడడము మంచిదే. అంటే వీళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే ప్రథమార్థం నుంచి కొంచెం రేస్ అవుతూ ద్వితీయార్థం చూడ ఇంకా సూపర్ గా ఉంటుంది. ఓవరాల్ గా ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది. ఎందుకంటే 15వ తారీఖు మాసం అర్థం నుంచి రవి రాశిని చూస్తాడు. 20వ తారీఖు కుజుడు మళ్ళీ రాశిని చూస్తాడు. అంటే వీళ్ళిద్దరూ రాశిని చూసేంత వరకు ఏదో ఒక యావరేజ్గా పోతుంది. గురువు 2వ తారీఖు నుంచి అర్ధాష్టమశని కంట్రోల్ చేసేస్తాడు. ఇప్పుడు ఓవరాల్గా మాసం అంతా బాగున్నట్లే. వీళ్ళకు విశేషమైన ఫలితాలు కలగనట్టే కలుగుతూ ఉంటాయి. మంచి శుభ ఫలితాలు కలగనట్టే ఉంటుంది, మంచి జరగనట్టే ఉంటుంది. గురువు అష్టమంలోకి వెళ్ళాడు కదా, అర్ధాష్టమిని కంట్రోల్ చేశాడు కాబట్టి ఆ శని ప్రభావం పేరు తగ్గుతుంది. ఇంకా 15, 20 తారీఖులకంతా గురువు కుజుడు రవి కుజుడు కూడా చూస్తారు కాబట్టి బెనిఫిటబుల్ గానే ఉంటుంది. ఓవరాల్ గా ఒక 80% బాగుంది వీళ్ళకు. ఏదో ఒక 20% జనరల్, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాశి మామూలుగానే పితృరాశి, అంటే మేషం నుంచి 9వ రాశి. రాశిని రవి చూసాడంటే పితృదోషం ఉంటుంది. ఎప్పుడు కానీ ఎవరి రాశిలో రవిగ్రహం ఉన్నా, రాశికి 9వ రాశిలో 9 రవిగ్రహం ఉన్నా, రాశికి 9వ రాశిలో, రాశికి 7వ రాశిలో 1, 7, 9 రాశుల్లో రవిగ్రహం ఉంటే పితృదోషము. 5వ రాశిలో రాహు ఉన్న పితృదోషము. అదేవిధంగా రాశిలోకే గురువు వచ్చిన 9లో గురువు ఉన్న, 7లో గురువు ఉన్న పితృదోషము. గురువుకు సంబంధం ఏంటి అనుకోవచ్చు. అదొక పెద్ద విశ్లేషణ ఉంది. గురువు కాలపురుషుడికి 9వ రాశికి అధిపతి, అంటే పితృరాశికి అధిపతి గురువు ధనస్సుకి. కాబట్టి ఆయన మళ్ళీ పితృస్థానంలోకి వెళ్తే పితృదోషం వస్తుంది. కాబట్టి పితృదోషము వీళ్ళకి ఎప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మాస ఫలితాలు, జాతకాలు ఏం చూసుకోకుండా జీవిత పర్యంతము పితృపరిహారాలు చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి రాశి ధనుసు రాశి. ఇది పితృరాశి కాలపురుషుడికి. కాబట్టి ఇప్పుడు ఆ పితృకారుడు రాశిని చూస్తాడు కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. వీళ్ళకు బాగా తండ్రిని ఆదర్శంగా తీసుకోవచ్చు. తండ్రి అడుగుజాడలో నడవచ్చు. తండ్రి ఆస్తి సంక్రమిస్తుంది. తాత ముత్తాతల ఆస్తి సంక్రమిస్తూ ఉంటుంది. వీళ్ళు పితృపరిహారం మాత్రం చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ వెళ్ళే కొద్దిగా వీళ్ళకు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు రవి చూడడం మంచిదే, కుజుడు చూడడం మంచిదే. అర్ధాష్టమ శని నశించింది. ఈ 3 మంచి బెనిఫిట్. కాబట్టి ఈ రాశి వల్ల చక్కగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ స్థానాన్ని గురువే చూస్తున్నాడు, శుక్రుడు చూస్తాడు, బుధుడు చూస్తాడు, ద్వితీయాధిపతిని కూడా గురువు చూస్తాడు. కాబట్టి కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. మరి గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాము మాసంలో అనుకుంటే చెయ్యొచ్చు అంటారా ధనుసు రాశి వాళ్ళు? చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాల కన్నా పరిశోధనలు లాంటివి ఎక్కువ చేస్తే మంచిది. రీసెర్చ్డ్ ఓరియంటెడ్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే
వ్యయాధిపతి కుజుడు రాశిని చూడడం వల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి కావడం వల్ల వృశ్చిక రాశి పరిశోధన తెలియజేస్తుంది కాబట్టి ధనుసు రాశి అంటే ఒక టార్గెట్, ఒక గోల్. అంటే అప్పుడేం పరిశోధన చేయాలి కదా. ఇటువంటి పరిశోధనాత్మకమైనటువంటి విషయాల్లో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు బాగా చేయగలుగుతారు. వీళ్ళని కూడా ఎవరో ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఇప్పుడు ఆ విద్యాస్థానంలో ఉన్న శనేశ్వరుడు గురువు చూస్తున్నాడు కాబట్టి విద్యలో అభివృద్ధి కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానంలో శని ఉన్నప్పుడు ఈ రాశి లేదా లగ్నం వాళ్ళకు విద్యాస్థానంలోనే శని ఉండడం వల్ల ఆలస్యం, ఆ మార్కులు తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతాయి. దానికి ఇప్పుడు గురువు సపోర్ట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా పుంజుకుంటారు. మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైతులకు సంబంధించి తీసుకుంటే శని శ్రామికుడు, కర్మకారకుడు కాబట్టి 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రైతులకు బాగానే ఉంటుంది. ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి రైతులకు బాగుంటుంది. ఎందుకంటే గురువు జలరాశిలోకి వచ్చి జలరాశిలో ఉన్నటువంటి శనేశ్వరం చూస్తున్నాడు కాబట్టి. వ్యవసాయం అంటేనంటే చంద్రుడు, శని, కుజుడు వీళ్ళు వస్తారు. దానికి గురుబలం తోడైందంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగానే ఉంటుంది. రవిగ్రహం ఆరోగ్యం భాస్కర ఇచ్చేతంటాం కదా, ఆరోగ్యానికి కారకుడు సూర్యుడే. అందుకే తెల్లవారితో ఎండకొండండి, సాయంత్రం వ్యాయామం చేయండి, మార్నింగ్ వాకింగ్ చేయండి అంటుంటారు. రవి డైరెక్ట్ గా లగ్నాన్ని చూస్తుంది కాబట్టి, రాశిని చూస్తుంది కాబట్టి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఆర్థికంగా చెప్తున్నా కదా, మాసాంతం నుంచి మాస ప్రారంభం నుంచి వీళ్ళకు ఏమి జరిగినట్టే అన్ని బాగానే ఉంటాయని చెప్పాను. ఓవరాల్ గా లాస్ట్ ఫైనాన్షియల్ బాగుంటుంది. మరి ఈ మాసం మొత్తం ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఈ మాసం మొత్తం పితృపరిహారం చేయాలి. అదేవిధంగా వీళ్ళు భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరాధన ఎక్కువ చేయాలి, వినాయకుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. కేతు 9 భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఆటంకాలు తొలగుతూ వస్తాయి. వీళ్ళకి రావాల్సినటువంటి దానానికి కావచ్చు, పంట దిగుబడికి కావచ్చు, దేనికైనా కావచ్చు. ఆ భాగ్యం అనే స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల చక్కగా ఇది పోతుంది. భాగ్యస్థానం అంటే పూజా గది కాబట్టి ఈ పూజ రూంలో ఆదివారం రోజు కొబ్బరికాయ సమర్పించవచ్చు. మరి గురుగారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ధనుసు రాశి వారికి బాగుంటుంది అంటారు? దేని పట్ల జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు వీళ్ళు అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు ఉన్నారు. డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా ఉంటే మంచిది. అంటే వృధా ఖర్చు అంటే వీళ్ళు పెట్టకుండా కంట్రోల్ అయినా కానీ ఏదన్నా పెట్టవలసి ఎవరికైనా ఇవ్వవలసి వస్తుంది. అష్టమ స్థానానికి వెళ్ళిపోయాయి కదా 3 గ్రహాలు. ధనకారకులు ఇద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అష్టమ స్థానం అంటే హాస్పిటల్, ఏదైనా వైద్య ఖర్చులకు వీళ్ళకే ఏమి రాకపోయినా ఇంకెవరైనా హెల్త్ ట్రబుల్ ఉందండి కావాలి ఖచ్చితంగా అడిగితే వీళ్ళకి ఇచ్చే తీరాలనుకున్న వాళ్ళు ఎవరైనా వీళ్ళకి రావచ్చు. అయ్యో హాస్పిటల్లో ఉన్నారంటున్నారు, మనం ఇవ్వాల్సిందని చెప్పి వీళ్ళు లేకపోయినా ఏదో చేసి ఇస్తారు. ఇటువంటివి వస్తాయి జనరల్. ఇది దాని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మరి గురుగారు జూన్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.